ఈ ఊర్లో షష్ఠోత్సవాలు 30 రోజుల పాటు చేస్తారు. ఈ విషయం మీకు తెలుసా? హలో అండి, ఎపిసోడ్ 4 ఆఫ్ 30 డివోషనల్ స్టోరీస్. అత్తిలి ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అలాగే ఇక్కడ జరిగే షష్ఠి. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రం. ఇది 1910లో మొదలై ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒక సర్పరూపంలో రావడం, పుట్ట మీదది తిరగడం చూసి మా గ్రామస్తులు ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేవారు. ఇలా ఆరాధిస్తుండగా కొంతకాలానికి ఆ నిజంగా సర్పం రావడం, పుట్ట మీదది తిరగడం చూసి ఒక ఆయన దాన్ని చూసి పలకీలో పెట్టి ఊరేగించేవారు. ఆ నిజంగడ పామునే పలకీలో పెట్టి ఊరేగించేవారు. అలా ఊరేగిస్తుండగా ఆ వచ్చిన ద్రవ్యంతో షష్ఠి చేయడం మొదలు పెట్టారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూగా దొరికాడు అనమాట ఆ పుట్టలో. ఈ ఏకశిలా విగ్రహంలో వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కలిసి ఉండడం చాలా విశేషం అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మనకి ఎటువంటి గ్రహ దోషాలు, ఎటువంటి ఈతి బాధలున్నా తొలగిపోతాయి అన్నమాట. ముఖ్యంగా తొందరగా వివాహం కావడానికి, సంతాన అనుగ్రహానికి కారకుడైన సుబ్రహ్మణ్య స్వామిని అర్చించడం వల్ల, అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది. నెల రోజుల పాటు జరిగే ఈ షష్ఠి ఉత్సవాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ ఎత్తిలి షష్ఠికి గోదావరి జిల్లాల నుంచి కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. పెద్ద పెద్ద సెట్టింగ్లు, ఎత్తైన పందిళ్ళు, దారి పొడవునా లైటింగ్, అలానే రకరకాల వేషధారణలు, ఎగ్జిబిషన్లు. ఒకటేంటి, అత్తిలంటే షష్ఠి, షష్ఠి అంటే ఎత్తిలి అనే విధంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అలానే పళ్ళన తర్వాత ఆడికుత్తిక కావడి ఉత్సవం రాష్ట్రంలో ఇక్కడ మాత్రమే జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా వందల సంఖ్యలో ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేస్తారు. షష్ఠి అంటే కేవలం జీవులు ఖర్జూరం మాత్రమే కాదు, మన ఇంట్లో వాడుకునే ప్రతి నిత్యావసర వస్తువు ఇక్కడ దొరుకుతుంది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ షష్ఠికి మీరే ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి. అలాగే ఈ రీల్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.